కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే జ్యుడిషియల్ కమిటీ వేసినట్లుగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై కేఏ పాల్ మరో పిటిషన్ వేశారు. పార్టీ ఇన్ పర్సన్ కు వాదనలు వినిపించారు. ఆయన కేఏ పాల్ వేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ వాదనలు వినిపించారు. అయితే మంగళవారం రోజు పూర్తి స్థాయి వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, ఈ రోజు కాళేశ్వరం మీద హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఇప్పటికే వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో ఏమైతే అంటే అక్కడ కావాలని చెప్పేసి గత ప్రభుత్వం భారీ ఎత్తున డబ్బులను వెచ్చించింది. తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా క్వాలిటీగా లేదు. తర్వాత దీని మీద ఇప్పటికే నిపుణుల కమిటీ కూడా దీంట్లో ఎంక్వైరీ కొనసాగుతా ఉందని చెప్పి తెలుస్తుంది అని కూడా ఇప్పటికే దీని మీద జ్యుడిషియల్ కమిటీ వేసినట్లు ప్రస్తుతం ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. అయితే ఇదే కాళేశ్వరం పిటిషన్ మీద ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కాళేశ్వరం సమస్య వ్యవహారంలో గత ప్రభుత్వం అవకతవకలు పాల్పడింది, క్వాలిటీ లేకుండా బిడ్ని కట్టడమే కాకుండా భారీ ఎత్తున ఆ ఫండ్స్ ను మొబిలైజ్ చేసి కాంట్రాక్ట్ రూపంలో ఆ డబ్బులను కాజేసిందన్న అనేకమైన ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతున్నాయి. దీని మీద కాళేశ్వరం మీద కేఏ పాల్ కూడా మరొక పిటిషన్ దాఖలు చేశాడు. అంటే పార్టీ పర్సన్ గా తాను వాదనలు వినిపిస్తా అని చెప్పేసి కేఏ పాల్ పిటిషన్ వేసిన నేపథ్యంలో కేఏ పాల్ వేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతించింది. అయితే మంగళవారం రోజు పూర్తి స్థాయి వాదనలు వింటామని చెప్పని న్యాయస్థానం ఈ కేసును మంగళవారం వాయిదా వేసింది. అయితే ఆ రోజు అంటే పార్టీ పర్సనల్ గా కేఏ పాల్ పూర్తి స్థాయిలో ఏమైతే ఈ కాళేశ్వరం సంబంధించిన వ్యవహారంలో తాను సేకరించిన సమాచారాన్ని కావచ్చు, తను చేస్తున్న ఆరోపణల మీద తను పర్సనల్ గా అటెండ్ అయి కాళేశ్వరం మీద ఆయన పూర్తి వాదనలు వినే అవకాశం కనిపిస్తా ఉంది. దీని మీద కేఏ పాల్ వేసిన పిటిషన్ ప్రస్తుతం అయితే మాత్రం చీఫ్ జస్టిస్ అనుమతించిన నేపథ్యంలో మరి మంగళవారం పూట కేఏ పాల్ తను ఆర్గ్యుమెంట్స్ లో ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాడు, తను సేకరించిన సమాచారం కావచ్చు, ప్రస్తుతం ఇక్కడ గత ప్రభుత్వం తాలకు ఏమైతే అవినీతిమయం అయింది, తర్వాత అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కట్టడం సంబంధించిన వ్యవహారంలో అనేకమైన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని చెప్పిన దాని మీదనే పూర్తిగా ఆయన తన వాదన వినిపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద తదుపరి విచారణ మంగళవారం వాయిదా వేయడంలో మంగళవారం రోజు కేఏ పాల్ ఎలాంటి ఆరోపణలు ఎలాంటి విషయాలను కోర్టును తీసుకొస్తారని దాని మీద మనకు పూర్తి సమాధానం తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం ప్రస్తుతం జ్యుడిషియల్ కమిటీ వేసినప్పటికీ కూడా తన వాదనలు ఎలాంటి వాదన వినిపిస్తాడు, తర్వాత ఎలాంటి ఆరోపణలు ఎలాంటి ఎవిడెన్స్ దగ్గర ఉన్నాయని చెప్పని కోర్టు ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది. దాని మీద కేఏ పాల్ ఒక వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.